హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన జుట్టు ఇంకా అందం కోసం అవిసె గింజల కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని ఒక 2-3 నిమిషాలు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక అరకప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇదే పాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఉంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారేలోపు ఇదే పాన్లోకి ఇప్పుడు ఒక 10 నుంచి 20 ఎండుమిరపకాయలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మీరు తినే కారానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని వీటన్నింటినీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల నుంచి 2 నెలల పాటు ఈ కారపొడి నిలవ